ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎవరు ఆయనకైతే ఇవ్వాల్సింది, ఇంకొకరైతే మీకు అవకాశం కలిసి వచ్చింది తెలుసా? అప్పుడు కోర్టు రద్దు చేయడం ఎవరు అమీర్ అలీ ఖాన్ ని తొలగించడం ఏంది, నేను చెప్తా. సో అది ఒక అంశం అయితే అది ఏ సందర్భంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి తన స్ట్రాటజీ అల్టిమేట్ గా మైనార్టీ సోదరులకి న్యాయం జరిగిందా లేదా అన్నది. ఇప్పుడు మొన్నటిదాకా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారంలో కేటీఆర్ తిరిగి ఏం మాట్లాడినారు, మైనార్టీలను పట్టించుకోలేదు, మైనార్టీలకు ఇవ్వలేదు, మంత్రి పదవి లేదని తిరిగినారు. మరి వాళ్ళు ఇస్తే ఎందుకు మళ్ళీ గగ్గోలు పెడుతున్నారని అడుగుతున్నాను మిమ్మల్ని. నేను మాట్లాడిన ప్రతి అంశము నువ్వు మాట్లాడిన వాటికి నేను కౌంటర్ పాయింట్స్ ఇస్తున్నాను, నువ్వు నోట్ చేసుకో. సో ఇస్తేనేమో ఇవ్వలేదు అన్నారు, ఇస్తే ఎందుకు ఇచ్చినారని అడుగుతున్నారు. ఒక మైనార్టీ సోదరిని ఫోక్సో కింద కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్న నాడు తన పైన కేసు పెడితే ఆయన కోసం గంట వెయిట్ చేసి ఆయనని పార్టీలో జాయిన్ చేసుకొని భుజాల మీద పెట్టుకుని ఊరేగుతున్నామంటే మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంది అని అడుగుతున్నాను నేను. ఆడపిల్లలు ఫోక్స్ యాక్ట్ ఆడపిల్లల పట్ల జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించిన విషయంలో కేసులో ఉన్నోని నీ పార్టీలో చేర్చుకుంటే నీ పార్టీ బ్రోతల పార్టీ అని అడుగుతున్నాను నేను. రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా ఒక ఆడబిడ్డగా. ఇదా మీరు తీసుకున్న నిర్ణయం అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. రెండో విషయం, మహిళల గురించి మాట నైతిక హక్కు మీకున్నదా? ఆడబిడ్డలను మీరు అసలు క్యాబినెట్లకే తీసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ అంతా, సెకండ్ ఫేజ్ మాలాంటి వాళ్ళని కొట్లాడితే కానీ జరగలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాలాంటి వాళ్ళం ధర్నాలు చేస్తే కానీ కాలేదు, కోర్టు మెట్లెక్కితే కానీ కాలేదు. మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది? సో ఆడబిడ్డలకు చేయలేదన్న దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వము మహిళా కేంద్రకంగా పనిచేస్తుంది. డెవలప్మెంట్ అంటే ప్రతి ఏది తీసుకున్నా కూడా మహిళని ఒక ఆమెను కేంద్రకంగా తీసుకొని మేము పనిచేస్తున్నాం. ఇవాళ ఒక బస్సుకు తను ఓనర్ చేస్తున్నాం. తను చేసే ప్రతి పనికి వాళ్ళు తయారు చేసే వస్తువులకి ఇవాళ దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలతోటి శిల్పారామంలో మార్కెట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చినాం. అది వాళ్ళకి ఇచ్చినాం. అలాంటప్పుడు నువ్వు చేసినావా? ఆ దమ్మున్నదా మీకు? ఎన్నడైనా చేసి చూపించిరా మీరు? ఆ మహిళా సంఘాలు అనగానే మీరు ఏం చేస్తున్నారు? ఓటు కోసం ఎన్నికల సమయంలో ఏవో తాయిలాలు అప్పుడు ఇవ్వాలి, వాళ్ళని తీసుకెళ్లి ఓట్లు వేయాలి, బస్సులో ఎక్కించుకోవాలి. అది మీరు చేస్తున్నారు. ప్రచార అస్త్రాలుగా మీరు వాడుకున్నారు. కానీ మేము అట్లా చేయట్లేదే. వాళ్ళకి రెస్పెక్ట్గా ఇవాళ కావాల్సినటువంటి వాళ్ళు ఏ వృత్తులు చేసుకున్నా, ఏ పని చేసుకున్నా, ఎంటర్ప్రినర్షిప్ వైపుకి మహిళల్ని ప్రోత్సహిస్తున్నాం. అది మాకున్నటువంటి చిత్తశుద్ధి. చీరలు ఇవ్వలేదని మాట్లాడుతున్నా తమ్ముడు. మీరు ఇచ్చిన చీరలు పరదాల కోసం ఏమైనాయో మాలాంటి వాళ్ళమే ప్రచారం చేసినాం. అలాంటి ఇవ్వడం కోసమా ప్రభుత్వాలు ఉన్నది? కాదు కదా. ఆడబిడ్డలకి చీరలు ఇవ్వడం అని అంటే దసరా పండగ అంటే ఎంత పేదవాడైనా మినిమం 1000 రూపాయలు లేనిది చీర కట్టుకోకుండా ఉండరు. ప్రభుత్వం ఇచ్చేది ఎట్లా ఉండాలి? వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. దానికి కావాల్సిన ఆ ఇల్లంతా పండగ చేసుకునే విధంగా ఉండాలి. ఆ ఒక్కరోజు దావత్ చేసి ఆ ఒక్క పూటకే ఏమంటారు, రంజాన్ వస్తే దావత్ అని చెప్పేసి ఇచ్చినట్టుగానో, ఆ ఒక్కరోజు బతుకమ్మ దసరా వస్తే బతుకమ్మ చీర ఇచ్చి చేతులు దులుపుకోవడమో కాదు. రెండు విషయాలు వాళ్ళు చెప్పినట్టు నేను కౌంటర్ పాయింట్స్ రాసుకుని తెలియజేస్తాను. మూడో విషయం, ఒక సెకండ్ ఆగాలి. ఇంకొక విషయం, ఒక విషయం మీరు ఒకటే ఊరోళ్ళందరి గురించి మనకు సంబంధం లే. నీ ఇంటి ఆడబిడ్డ రోడ్ ఎక్కి మిమ్మల్ని పొద్దున్న లేస్తే దుమ్మెత్తి పోస్తుంది. ఇంటి ఆడబిడ్డనే కాపాడుకోలేని సమర్థత లేనటువంటి నాయకత్వం ఇంటి ఆడబిడ్డకు లేనటువంటి ఇంటి ఆడబిడ్డ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పలేదు. అబద్ధాలాడే ప్రజల్ని మోసం చేసి గెలిచిరు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో తెలుసు, దోచుకొని దాచుకున్న బ్రాండ్ అంబాసిడర్లో తెలుసు, ఆ దళపతి ఏడుండో అందరికీ తెలుసు. ఆ దళపతి ఎందుకు రాడు? ప్రతిపక్ష నాయకుడిగా బీసీలకు సంబంధించినటువంటి ఎందుకు ప్రజల మధ్య లేడని అడుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీ బిడ్డకి చెప్పడానికి లేదు. చెప్పలేక మీరు చేసిన పథకాలు చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తుంది,
సోషల్ మీడియా రాదు. 8 లక్షల కోట్ల అప్పు చేసి పుట్టని బిడ్డకు 2 లక్షలు ఆధారం ఉంటే పెట్టండి ఢిల్లీకి పంపాలనేది. అడుగుతుంది జూబ్లీ హిల్స్ వరకు మాట్లాడదాం. మీరు ఒక్క నిమిషం మీరు ఆగండి, కంటిన్యూ చేస్తున్నారు కదా. చెప్పండి మీరు ఈ 2 నెలల్లో ఏం చేశారు, ఏమని చెప్పుకుంటున్నారు? మీరు ఎంత మందికి ఆ నియోజకవర్గంలో 2 BHK ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎంత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో చెప్పండి. అంతెందుకు ఒకటి చెప్తా, వడ్డర్లు ఆ నియోజకవర్గ బోరబండలోనే దాదాపు మొత్తం కలుపుకొని ఒక 22,000 మంది ఓటర్లు వడ్డర్లు ఉంటారు. ఆ వడ్డర్లకు ఆనాడు PJR 9 ఎకరాల ల్యాండ్ ఇచ్చి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి మీరు ఇక్కడ ఉండండి నివాసం ఏర్పడి అండి చేసిస్తే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు చేసే రాయి కొట్టే పనికి జరిగేటువంటి గవర్నమెంట్ చేసేటువంటి దాంట్లో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి ఆ వర్క్ ఇవ్వాలని చెప్పినారు. మీరు వచ్చినాక ఏం చేసిండ్రు? ఎత్తి పడదొబ్బిరు అవతల. ఇలా వడ్డర్లు ఎక్కడున్నారు? మీ మీద పోరాటం చేయలే. మీ మాగంటి గోపినాథ్ ఎడవున్నాడు చెప్పండి ఆ సందర్భంలో. కనీసం వాళ్ళకి అండగా నిలబడ్డారు. నేను మొన్న వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను మీటింగ్ చేసిన రోజు వాళ్ళు వల ఏడుస్తున్నారు. బిడ్డ మేము ఇంటికి పోయి చెప్పినాం నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పొచ్చినాం ఆయనకు అని చెప్తున్నాడు యాదయ్య అని చెప్పేసి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకుడు. ఇది కదా మీరు మాట్లాడుతున్నది. చెప్పాలంటే మాలాంటి వాళ్ళం ఉన్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా మాట్లాడితే మీ ఇజ్జత్ మీరు కాపాడుతున్నారు. మాలాంటి వాళ్ళం ఉన్నప్పుడు మీరు కేర్ఫుల్ గా మాట్లాడితే మీ ఇజ్జత్ మీరు కాపాడుతున్నారు. లేదంటే మొత్తం బయట పెట్టాల్సిన పరిస్థితి. బకాయిలు అంటే బకాయిలు అని మాట్లాడినారు. ఏం బకాయిలు అడుగుతున్నాను. 4,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకి బకాయి పెట్టించారు. 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు 40,000 కోట్ల బకాయిలు పెట్టించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన తాడూరు శ్రీనారాయణ నీవు ఎంబీసీలకి ఏం చెప్పినావు? డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారు? జూబ్లీ హిల్స్ లో ఇందాక తాడూరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఒక విషయం చెప్తాను. అల్టిమేట్ గా చెప్పుకోవడానికి ఏమి లేదు. ఇవాళ మాగంటి సునీత గారిని పొలిటికల్ గా బలిపశం చేయడం కోసం ఆమె టికెట్ ఇచ్చారు. ఇవాళ అదే దుబ్బాకలో బై ఎలక్షన్ లో లింగారెడ్డి భార్యకి ఇచ్చి జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి కొత్త ప్రభాకర్ రెడ్డి తెర మీదకి వచ్చిండు. ఇవాళ కూడా వాళ్ళకి 10 సంవత్సరాల్లో ఉన్న వ్యతిరేకతతో ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో వాళ్ళు లేరు, అందరినీ మోసం చేశారు. కాబట్టి వాళ్ళ ఓడిపోయే పరిస్థితి కాబట్టి మళ్ళా కుటుంబ సభ్యురాలకి ఇచ్చి ఆమెను ఆగం పట్టించి ఆమె కన్నీళ్లతో ఓట్లు దండుకోవాలన్నటువంటి ఒకే ఒక కారణం తప్ప వేరే వాళ్ళ దగ్గర లేదన్నది రాసి పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మాగంటి గోపినాథ్ భార్య ఓడిపోతే నెక్స్ట్ మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఆమెకి ఇస్తారా? టికెట్ ఇస్తారా? ఓడిపోతుందా? గెలిచినా ఓడిపోయినా మళ్ళీ ఇస్తారా? 100% గెలిచినా ఓడిపోయిందని ఇప్పుడు గెలుస్తుంది. సమాధానం చెప్పండి సతీష్ గారు. హుజరాబాద్ లో గిల్లు శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చారు. యువకుడు, ఉద్యమకారుడు, అద్భుతంగా ఆయన ఉద్యమం ఏందో మేము చూసినాం కాబట్టి తెలంగాణ ఉద్యమం తెలుసు. తర్వాత ఏమైంది మళ్ళీ ఆయన పక్కన పెట్టించారు. ఉద్యమం చేసిన కౌశిక్ రెడ్డి ఉన్నాడు కాబట్టి చాలా సీనియర్ కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఆర్టీవీ సాక్షి ఈ రోజు రాసుకోండి. ఆర్టీవీ సాక్షి చెప్తే ఈ రోజు రాసుకోండి. మాగంటి సునీతమ్మ 100% గెలుస్తుంది, గెలిచిందని డిక్లేర్ అది చూడండి. వీళ్ళకి రేపు తెలంగాణ ఢిల్లీలో కూర్చొని రాహుల్ గాంధీ మాట్లాడకండి ఆధారం లేకుండా సమాధానం చెప్పండి. సమాధానం రాహుల్ గాంధీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ చేద్దాం. చెప్పిందని విననే నేను చెప్పింది విన్నా అన్ని కూడా నేను అడిగిన దానికి సమానం ఫ్రూట్ఫుల్ డిస్కషన్ చేద్దాం. సో ఇందాక తన క్వశ్చన్ రేజ్ చేశారు. జూబ్లీ హిల్స్ లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇందాక తాడూరు శ్రీనివాస్ గారు చెప్పిన అవన్నీ సంఘటనలు కూడా లైవ్లీ నేను పోయి చూసిన. ఒడ్ర బస్సుకి ఇదే చెప్పిన ఒడ్ర బస్సుకి వీడియోలు కావాలంటే ప్లే చేస్తా. మాగంటి గోపీనాథ్ చుట్టూనటువంటి కొంతమంది గూండాలు తమ చిన్న